మకర రాశి వారికి ఎప్పటికప్పుడు కొత్త మార్పులు చేయాలన్న ఆలోచనలు ఏర్పడుతూ ఉంటాయి. ఎన్నో మార్పులు చేస్తే గాని పరిస్థితుల్లో మార్పు రావటం లేదు అన్న అసంతృప్తి, నిరుత్సాహాన్ని కలిగి ఉంటారు. ఏదో ఒక పని ఉంది, అది మనం వెళితే పని అయిపోతుంది, కానీ మనం వెళ్ళలేనటువంటి పరిస్థితి. ఉదాహరణకి ఏదైనా షాపుకు వెళ్ళాలి, వెళ్ళి కూర్చుంటే క్రయ విక్రయాలు జరుగుతాయి, మంచి ఆదాయం వస్తుంది, కానీ ఆరోగ్యం సహకరించడం లేదు. ఇతరితర పనుల కారణంగా ఆ పనులు వేరే వాళ్ళకు అప్పగించవలసి వస్తుంది. వేరే వాళ్ళకు అప్పగిస్తే వాళ్ళకి చేయడం చేతగాక మీరు సమస్యలు ఎదుర్కోవడము, ఈ రకమైనటువంటి మార్పులే ఎక్కువగా ఏర్పడతాయి. మళ్ళీ వాళ్ళను మార్చి వేరే వాళ్ళని పెట్టి, వాళ్ళు ఏదో దొంగతనం చేస్తున్నారని వేరే వాళ్ళని పెట్టి, ఈ రకమైనటువంటి పరిస్థితుల రీత్యానే టైము వేస్ట్ అయిపోతూ ఉంటుంది. డబ్బులు కూడా ఎక్కువగా ఖర్చు అవడము, రావాల్సినటువంటి డబ్బులు చేతికి రాకపోవడము, ఈ రకమైన మార్పులు ఏర్పడతాయి. డెకరేషన్లో ఉన్న వారికి, ఈవెంట్ మేనేజర్లకి కాలం అనుకూలంగా ఉంటుంది. ఎప్పటికప్పుడు పరిస్థితులను గమనించుకుంటూ మంచి మార్పులను తీసుకురాగలుగుతారు, ప్రయోజనాలను దక్కించుకోగలుగుతారు. అడ్వాన్సులు తీసుకొని మాత్రమే మీరు పెట్టుబడులు పెట్టుకోండమ్మా. అక్కర్లేనటువంటి ఆర్భాటాలకు కానీ, లేదా అవతల వాళ్ళు వచ్చినటువంటి వాళ్ళు చాలా హడావుడి కలిగిన వాళ్ళు, డబ్బులున్న వాళ్ళే మనకి డబ్బులు ఎగరగొడతారా, ఈ రకమైన ఆలోచనలు మాత్రం వద్దు. 75% అడ్వాన్స్ తీసుకుంటేనే మీరు 40% ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి, అంత మాత్రమే. ఎవరిని గుడ్డిగా నమ్మి మాత్రం మోసపోవద్దు. దైవ ఆధ్యాత్మిక సంబంధమైన అంశాల పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు. వృత్తిపరమైనటువంటి సమస్యలను ఎదుర్కోవడానికి స్నేహితుల సహాయాన్ని ఆశిస్తారు. ఈ వారం స్త్రీలకు ఆరోగ్య విషయంలో ప్రత్యేకంగా మీరు వేరే వాళ్ళకి సేవ చేసి మీరు అనారోగ్యాల బారిన పడే అవకాశం ఉంది. కాస్తంత జాగ్రత్త వహించండి. వృశ్చిక, ధనస్సు, మకర రాశి వారికే ఈ సీజన్లో ఎక్కువగా మార్పులు ఏర్పడతాయి. షష్టమ స్థానంలో శుక్రుడు, సప్తమ స్థానంలో రవి గురువులు, అష్టమ స్థానంలో బుధుడు. మకర రాశి వారికి అయితే సప్తమ స్థానంలో బుధుడు, షష్టమ స్థానంలో రవి గురువులు. ఈ రకమైనటువంటి కలయిక కారణంగా మనకి అభివృద్ధి కనిపిస్తున్నప్పటికీ ఆరోగ్యరీత్యా సమస్యలు ఎదుర్కోవటం వలన మనం వెనకడుగులో ఉండడము, ఆ వచ్చినటువంటి అవకాశాలను మనం చేజార్చుకోవడము, ఈ రకమైన మార్పులే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇంటర్వ్యూలకు అటెండ్ అయ్యే వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. గట్టి కాంపిటీషన్ ఎదుర్కోగలుగుతారు, అయినప్పటికీ విజయాన్ని సాధించగలుగుతారు. విదేశాలలో ఉన్న వారికి ఆరోగ్య నిమిత్తం ధనం ఎక్కువగా ఖర్చు అయ్యే విధంగా ఉంటుంది. ఈ విషయాలలో మాత్రం అప్రమత్తంగా ఉండండి. ఇంటికి తిరిగి వెళ్ళిపోతే బాగుంటుందేమో, ఇక్కడ కన్నా కూడా అక్కడ మేలేమో, ఇక్కడ స్టక్ అయి ఉన్నాము, ఆ రుణాలు ఈ రుణాలను ఉన్నాయి, కానీ సెటిల్ చేసుకొని ఏదో ఒక విధంగా వెళ్ళిపోతే బాగుంటుందేమో అన్న ఆలోచనలు ఏర్పడతాయి. వాస్తవానికి ఇంటి మీద బెంగొచ్చే అవకాశం ఉంటుంది. ఈ వారం విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంటుంది. కొత్త కళాశాలలో కాస్తంత చికాకులు ఎదురవుతాయి. కొత్త స్నేహితులు కావచ్చు, టీచర్లతో కావచ్చు, కొంచెం మిస్అండర్స్టాండింగ్స్ ఏర్పడి డిస్టర్బెన్సెస్ వచ్చే అవకాశం ఉంటుంది. అప్రమత్తంగా ఉండి వహించండి. ఇదంతా కూడా టెంపరీనే. కొన్నాళ్ళు మనం కష్టపడగలిగితే ఇవన్నీ సర్దుకుంటాయి. వాళ్ళేం శాశ్వతం కాదు. కానీ మనం ఇంటికి తిరిగి వెళ్ళిపోతే మాత్రం మళ్ళీ సంవత్సరం కష్టపడాలి. మనం అనుకున్నటువంటి మన డ్రీమ్ని మనం నెరవేర్చుకోలేం. అంటే వేరే వాళ్ళ కారణంగా మనం తీసుకున్న నిర్ణయం వలన మనం చేజేతులారా చెడగొట్టుకుంటున్నాము. ఈ విషయాన్ని చాలా మంది గ్రహించాలండి. గ్రహించే పెద్దవాళ్లే ధైర్యం చెప్పి నిలబడితే బాగుంటుంది. ఈ వారం మకర రాశి వారికి కలిసొచ్చే రంగు మల్టీ కలర్, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 3. ప్రతిరోజు రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి. రుణ బాధలు అధికంగా ఉన్నట్లయితే మంగళవారము లేదా షష్ఠి తిథి రోజున అంగారకుడికి పంచామృతాలతో అభిషేకం జరిపించండి. అంగారక పాశుపత హోమాన్ని జరిపించండి. చేతికి కుబేర కంకణాన్ని ధరించండి.